మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది. రెండవది దీపమును వెలిగించడం. మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తారు. అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడూ ఉండదు. కానీ ఈ నెలలో వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి. అందుకే కార్తీక దీపము అని పిలుస్తుంటారు, ఆకాశ దీపము అని. దేవాలయాలన్నిటిల్లోనూ కూడా దీపం పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే శివాలయంలో ఉండేటటువంటి ఉత్సవాలకి వేరు తిథులు ఉంటాయి, విష్ణువాలయంలో చేసేటటువంటి ఉత్సవాలకి తిథులు వేరుగా ఉంటాయి. ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో జరిగినంత ఉత్సవం విష్ణువాలయంలో జరగదు. అంత మాత్రం చేత నా ఉద్దేశ్యం శివకేశవులు వేరుని కాదు, కానీ ఈ స్వరూపంగా జరిగినటువంటి ఉత్సవం, ఈ స్వరూపానికి జరిగిన ఉత్సవం విష్ణు స్వరూపానికి ఆ కాలమునందు ఉండదు. మహాశివరాత్రి నాడు విష్ణు స్వరూపానికి విశేష ఆరాధన ఉండదు. అదే ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణు స్వరూపానికి ఉన్న ఆరాధన శివస్వరూపానికి ఉండదు. శివాలయంలో కన్నా విష్ణువాలయంలో ఎక్కువగా ఆరాధన జరుగుతుంది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి వచ్చిందనుకోండి, ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది? రెండు ఆలయాల్లోనూ సమానంగా జరుగుతుంది. శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణువాలయాల్లో అన్ని దీపాలు పెడతారు. కార్తీక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశ దీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు. ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఏదుందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు, శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశ దీపం పైకెత్తుతారు. కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం. ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన. రెండు, దీపమునకు సంబంధించినటువంటి వైభవం. మూడవది నదీ స్నానం. మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని ఎవరు అడగరు. కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి. చెయ్యవలసినటువంటి విహిత కర్మల యందు జీవనదీ జల స్నానం అనేటటువంటిది ప్రత్యేకముగా పేర్కొనబడింది. అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యకూడదు, ఈ మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండకూడదు, తప్పకుండా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, మనకి శ్రీరామాయణంలో ఒక విషయాన్ని చెప్తారు. ఈ నదులన్నిటి యొక్క జనన స్థానమును నిర్ణయించినటువంటి వారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఏ నది ఎక్కడ పుట్టాలో నిర్ణయించి, ఏ నది ఎటువైపుగా ప్రవహించి ఏ ఏ ప్రాంతముల గుండా ప్రవహించి వెళ్ళి సముద్రములో కలవాలో ఆయన నిర్ణయం చేసి నది ఆ మార్గంలోనే ప్రయాణించి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ప్రయాణించి వెళ్ళేటటువంటి నది ఈ కాలంలో శరత్కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా గొప్ప శక్తిని పుంజుకుంటుంది. ఎందుచేత అంటే శరత్కాలమునకు ఒక లక్షణం ఉంటుంది. మనం ఆశ్వీజ మాసం నుంచి శరత్కాలం ప్రారంభం, ఆశ్వీజ కార్తీక మాసములు రెండు శరత్కాలమనే పిలుస్తాం. ఇందులో ఆశ్వీజ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి పరిణితి చంద్రుడు ఆకాశంలో కనపడతాడు. ఆ చంద్రుణ్ణి, ఆశ్వీజ మాసంలో ఉన్నటువంటి పౌర్ణమి చంద్రుణ్ణి మాత్రమే పరిణితి చంద్రుడు అని పిలుస్తారు. శరత్చంద్రగాత్రం అని పరమశివుడికి పేరు. తెల్లగా వెలుగులు కురిపించేస్తుంటాడు. హంసో యథా రజత పంజరస్థ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. వెండి పంజరంలో పెట్టినటువంటి తెల్లని హంస ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అంత గొప్ప స్థితిలో ఉండేటటువంటి చంద్రుని యొక్క కాంతులను నదీ జలాలు పుచ్చుకుంటాయి. పైగా ఆషాఢ మాసంలోనూ శ్రావణ మాసంలోనూ కూడా వర్షములు విశేషంగా పడిన కారణం చేత తమ ఒడ్లని ఒరుసుకుంటూ నదులు ప్రవహిస్తాయి. అథవా కొన్ని కొన్ని ప్రాంతముల యందు నదీ తీరములను దాటి పైకెక్కి ప్రవహిస్తాయి. ఈ ప్రవహించడంలో ఏమవుతుందంటే అవి రాత్రికి రాత్రి ప్రవాహం ఉద్ధృతిని పొందితే పుట్టల నుంచి ప్రవహిస్తుంది. పుట్టలలో ఉన్న పాములు, విషక్రిములు మొదలైనవి నీటిలోకి చేరుతాయి. నీటిలోకి చేరి అవి ఎలా తీరం చేరుకుందామా అన్న తాపత్రయంలో విషాన్ని చిమ్ముతూ పెడతాయి.
నదీ జలములు విషపూరితములయ్యే అవకాశం ఉంటుంది. పైగా చాలా బురదతో కూడుకుని ఉంటాయి నదీ జలాలు. చీకట్లో వెళ్ళి నదీ స్నానం చేస్తే ఎవరు ఏ ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి లోనవుతారో ఎవరికీ తెలియదు. అందుకే ప్రత్యేకించి శ్రావణ మాసంలో నదీ స్నానం అనేటటువంటి దాన్ని మన ఋషులు నిషేధించారు. శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యడానికి వీల్లేదు. కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుచేత? శరత్కాలం దాటేటప్పటికీ నీటికి ఒక ప్రత్యేక లక్షణం వస్తుంది. ఏమా ప్రత్యేక లక్షణం అంటే ఆశ్వీజ మాసం యొక్క కృష్ణపక్షం చిట్ట చివరి రోజు అమావాస్య. ఏ నెలకైనా అమావాస్య. కానీ ఆశ్వీజ మాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్యకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. ఏమిటా శక్తి అంటే తైలే లక్ష్మీ జలే గంగా అని. నువ్వుల నూనె అన్ని వేళలా నూనె చేత్తో పుచ్చుకోం, అన్ని వేళలా నూనె చేతిలో వేసుకోరు, అన్ని వేళలా నూనె కొనరు కూడా. కానీ ఒక్క ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి అమావాస్య దీపావళి అమావాస్య అని పిలుస్తాం మనం. అక్కడ ప్రారంభం దీపాలు పెట్టడం. ఆవళి అంటే వరుస, దీపముల వరుస. ఆ అమావాస్య తిథి నాడు పరమేశ్వరుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు. నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, జలములలోకి గంగ ప్రవేశిస్తుంది. గంగ పతితపావని అని పేరు. గంగ పేరు ఎత్తితే చాలు, గంగా స్నానము చేయడం ఎంత గొప్పదో గంగా అన్న పేరు ఉచ్చరిస్తే చాలు నోటితోటి. అందుకే గంగా నది గంగా నది గంగా నది ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతియించునేవాడు. రాత్రి పడుకున్నప్పుడు కానీ నిద్ర లేచినప్పుడు కానీ గంగా నది గంగా నది గంగా నది అని ఎవడైనా స్మరించినా, గంగని తలుచుకున్నా, గంగ పేరు చెప్పి పొంగిపోయినా అలాంటి వాడి యొక్క మహాపాతకములు కూడా భంజింపబడతాయి. అంత శక్తివంతము గంగానది. పేరు స్మరిస్తే చాలు. ఎక్కడదా శక్తి అంటే శ్రీరామాయణం బాలకాండలో మహర్షి అంటారు, భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు. పరమేశ్వరుని యొక్క అవయవములన్నిటికీ తగులుతూ కింద పడింది కాబట్టి గంగకి అంత పవిత్రత వచ్చింది. గంగ స్పృశించినంత మాత్రం చేత, చల్లుకున్నంత మాత్రం చేత